కాబట్టి పులివెందుల ఓటమిని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమిని ఒక ఘాట్లో కట్టేయలేం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఓడించారు. పులివెందుల్లో అధికారం ఓడించింది. కాబట్టి ఈ ఓటమిని పెద్ద ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓటమి సందర్భంగా వ్యక్తమైనటువంటి ధోరణులు, అధికార పార్టీ వైపు నుంచి వ్యక్తమైనటువంటి దాడులు అంటారా, ఇంకోటి అంటారా వైసీపీ ఆరోపిస్తుంది. అది రాజకీయంగా, సాంకేతికంగా, లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. ఎవరికేం పెద్ద ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. అయితే విత్ ఇన్ ద పార్టీలో ఏంటి ధోరణులు వ్యక్తమైనాయి? కొంత నిర్లిప్తత, కొంతమంది నిరాశ, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ వివిధ సందర్భాల్లో పులివెందుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మరుసటి రోజు నుంచి జనరల్ గా అయితే దూరంగా ఉండాలి. ఇంక ఓడిపోయారు కదా, ఇంక ఇంతే పని, కోపం ఉంటే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అసంతృప్తి ఏంటంటే మమ్మల్ని ఎక్కువ కలవలేదని. అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పులివెందులో కోరుకుంటుంది ఎక్కువ కలవాలని. మాకు మధ్యలో ఎవరు ఉండకూడదు, మేమే వెళ్ళి జగన్ గారితో ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా కలవాలని, ఇట్లాంటి కోరికలు ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బలహీనత అని చాలా మంది అనుకుంటారు. అది బలం. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత బెదిరింపులకు పాల్పడాలి. ఆయనకి ఎట్లా ఓడిపోయినావు కదా, అధికారులు ఉన్నప్పుడు ఏం చేయలేదు, ప్రతిపక్షం ఇంకా ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్కి వెళ్తారు పార్టీ లీడర్షిప్ పైన. ఇక్కడ అందుకు భిన్నంగా మాకు ఇంకన్నా సరే మాతో బాగా మాట్లాడు, మేము మీతో మాట్లాడతాం, మీకోసం పనిచేస్తున్నాం అనే ధోరణి చాలా మంది విమర్శగా చూస్తారు. కానీ అది నేను బలంగా చూస్తాను.